ఏమైనా సురేష్ అన్న నిన్న మందు బాగైంది, ఇవాళ మందు లేదు, ఏం లేదు. తలకాయ నొత్తాను తమ్మి, నాకు కూడా తలకాయ నొత్తాంది, కాలు గుంజుతాయి. మరి ఆడు ఫోన్ ఎత్తాడో లేడో వాడు. ఎవరు ఫోన్ ఎత్తాడు, ఇక మనం పోడే ఇంటికి పోయి పిలితే మరి ఆన్ పెళ్ళం ఏమంటుందో ఏమంటావు మరి. చూస్తే వాళ్ళ పొల్ల మొన్ననే తిట్టిందా, ఆగు మరి ఎందుకైనా మంచిగా కొంచెం చూసినాక పోదాం. వానికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఎట్లా లేపుదాం అన్న? అయ్యో లేపు, ముందుగానే చూడాలి మరి ఉన్నదా అని. పిలిచిపోకపోతే మనకు మంది ఎవడు కొనాలి, మళ్ళీ మనకి మనం తిట్టేవాడు పడాలి. మళ్ళీ అలా భార్య ఇంటికానే ఉన్నది, ఉన్నట్టే ఉన్నది కదా ఇంటికానే. కడుపుండ దావుడు అచ్చుడు పన్నుడు ఇదే పని. కొద్దిగానన్నా ఇల్లు మీద ధ్యాస లేదు. దోస్తులు 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 ఇదే పని. పోకపోతేనేమో వాడు తిడతాడా, పోతేనేమో ఇది తిడుతుందా. ఇది తిట్టండి, ఇది మాట్లాడే ఉత్తసారి అంతా పోతుంది. ఇక అయితే మరి మనోడిని మనం తిట్టిన పడాలి, కొట్టిన పడాలి. మళ్ళీ వస్తాను నల్లముక్క పూలు ఎడిపోతారో ఏమో. రావాలి రావాలి రావాలి. సందీప్ ఉన్నాడా? ఉంటే ఒకసారి విలువరా, చిన్న పని ఉన్నది. ఎందుకు మళ్ళీ ఎడిపోతారు? తాడికి పోతాలా? తాగలేదు కదా, చిన్న పని ఉన్నది. సందీప్ తోటి పని ఉన్నది, పొలం కాడికి పోయి ఉన్నది. ఒకసారి ఉంటే విలువ రాదు, పని ఉన్నది. ఏమో తాయి అన్నాడు, పోయి లేపుకుపోలు ఇంట్లో. చెప్పుడు విడురా, మళ్ళా తిట్టది. సందీప్ ఓరు సందీప్ లేరా, 10 అవుతుంది ఇంకా వన్. ఏందిరా లేరా జరా, ఏంది తలకాయ మొత్తం చెరువు నైట్ కొంటున్నా. నిద్ర వస్తుందిరా కొంచెం. నైటే టైం అయింది కాదురా తాగడు. 200 నీ చెరువు నైట్ అన్న తాగదు. 200 కాదురా, ఉన్న పైసలు అన్ని రాత్రి ఓడిచినాయి. దానికి నాకున్న రాత్రి చిన్న గొడవ అయింది. మీరు మళ్ళీ ఎందుకు వచ్చినారు ఇప్పుడు? మేము కూడా తిట్ల పడి వచ్చినాం ఇంట్లో. మమ్మల్ని మంచిగా పంపడం మాకేమంత ముజ్జతున్నదని మేము రాకుండా బయటకు పోతున్నాం. బాగా రాలే తలకాయ. నీకు నొత్తలేదా తలకాయ? నొత్తంది కానీ నా బాధ నాకున్నది. కానీ మీరు అన్ని బాధలు అందులో పోతాయి. సరే అత్తను శంకరాన్ని ఇంటికి రాడు. శంకరాన్ని ఇంటికి అద్దుగా గీత దగ్గరికి పోదాం. గీత మంచిగా గీత కాడ నీళ్ళు మినరల్ వాటర్ ఉంటాయి, చల్లగా ఉంటాయా? పిల్ల పోతాం మరి. లేకపోతే నువ్వు లేట్ 200 ఉన్నాయా జేబులో? సరే మళ్ళీ దగ్గరికి పోదాం. పైసలు లేవు కానీ ఉద్దరు ఇస్తాడు. మళ్ళీ ఇస్తాడా? మరి రాడు ఉంటావు మరి. నువ్వు బయట కాదు, మీరు బస్ స్టాండ్ కాడ ఉండిపోరు. అత్తను పొరు మొహం కడుకుని అత్తపోరు. మాకేవాడు చేతులు అత్తరా అని చెప్పిన. అత్తపారు అత్త పుణ్యమే పిల్ల. అత్తరా అని చెప్పిన, లేకుంటే చిచ్చా పెడతా పోను. ఆ పని చేయకు, చచ్చిపోతాం. మాకెవడున్నా నువ్వు తప్ప. అత్తపారు అత్త అసలుకే కంప. ఆడే భరించలేక అన్నాడు మనకు సప్లై పంప. వీళ్ళకి 10 నిమిషాలలో వస్తా అని చెప్తే పోకుంటే వీళ్ళు ఏమంటారు, పోతే అదేమంటారు. నైట్ ఏమో గొడవ. ఏం చెప్తుంది ఇది? బయట కూర్చొని ఏం చెప్తుంది? ఎవరు కొడుకు కూరగాయలు కొత్తుంది. ఇది చేతిలో కత్తి ఉన్నది. ఇది బయటకు పోతే కత్తితో నన్ను పోతుందో ఏమో. కూరగాయలు అయితే పోతుంది. తలకాయను ఏవట్టే కోడిగుడ్లు అయితే పట్టుకొస్తా. అటు పోయి 90 వచ్చినట్టు అవుతుంది, కోడిగుడ్లు తెచ్చినట్టు అవుతుంది, వాళ్ళని కూడా కలిసినట్టు అవుతుంది. ఎట్లయితే గట్లే బయటకైతే పోయేస్తా. రవలి 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 ఏంది? ఏం చేస్తాను? రవలి ఏం కూర వండుతాను? చప్పుడు చేస్తలేవు. కనబడతలేదా? పచ్చిమిర్చి టమాటా వండుతున్నా. పచ్చిమిర్చి టమాటా ఏమి వండుతాను? కోడిగుడ్లు తేవాలా 2? రవలి కోడిగుడ్లు వద్దు, ఏమొద్దు. ఎందుకు ఇంతకుముందు దోస్తులు వచ్చిందని చెప్పేసి కోడిగుడ్ల పేరు మీద బయటకు పోదామని ప్లాన్ వేసినావా? కాదే, తలకాయ వస్తుంది. 2 కోడిగుడ్లు తెస్తే నువ్వు ఒకటి నేను ఒకటి తిందామని. ఏమొద్దు, నువ్వు సపరేట్ ఇంట్లో పో. 2 తెస్తేనే రవలి. రవలి కోడిగుడ్లు వద్దు, ఏమొద్దు అని చెప్పినా కదా. 2 కోడి. నేను వాళ్ళ దగ్గరకు పోతా అనుకుంటాను. నేను వాళ్ళ దగ్గరకు పోనే, వాళ్ళు వేస్ట్ కాదు కాదే. నిన్నంటే ఏదో అనుకోకుండా కలిసిరు వాడు ఆయన గచ్చి ఇక వేస్ట్ గారి దగ్గరకు పోతున్నా. నేను ఏంటిదో నీకు తెలియదా రవలి? అవన్నీ ఏమొద్దు, నువ్వు సపరేట్ ఇంట్లో పోయి వండుకోపో. 2 కోడిగుడ్లు తీసుకొస్తానే, వాళ్ళ దగ్గరికి పోను నేను. నిన్న గట్లనే అన్నా, మొన్న గట్లనే అన్నా, అంతకు ముందు గట్లనే అన్నావు. నా దగ్గర పైసలు తీసుకొని బజార్లో ఖర్చు పెట్టి వచ్చినావు. ఇప్పటి వరకు ఆ పైసలు ఏం లేవు. కోడిగుడ్లు వద్దు, ఏమొద్దని చెప్పినా కదా. నిజంగానే కోడిగుడ్లకే పోతాను, నేను వాళ్ళ దగ్గరికి పోను.
ఎటు పోలేదు. ఈ టమాటా పచ్చిమిర్చి కూర వండుతా, నువ్వు సపరేక తిందాం కానీ సపరేక పో నువ్వు. తలకైనా వస్తుంది 2 కోడుగులు ఎటు పోలేదు చెప్పినా కదా. 2 కోడుగులు మంచి వాళ్ళ దగ్గర పోను రావాలి నేను. వాళ్ళ దగ్గర పోను, గలీజ్ గల దగ్గర పోతాను నేను. చెప్పు రావాలి 2 కోడుగులు రావాలి. ఎడబెట్టినావు పైసలు? పప్పు డబ్బాలు ఉన్నాయి పో. పప్పు డబ్బాలు పెట్టినావా? సరే ఒక 200 తీసుకపోతే ఎక్కువ. మొన్న షాప్లో ఇచ్చేది 200 ఎందుకు? మొన్న నువ్వు మీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు సామాన్ తీసుకొచ్చిన. ఏం సామాన్ తెచ్చినావు? ఎక్కడ తెచ్చినావు? ఒక సబ్బు, కోడిగుడ్లు అవి ఇవి తీసుకొచ్చిన. పాతవి కూడా 50 రూపాయలు ఇచ్చేది ఉండే. 200 ఏం లేవు పో. నువ్వు కోడిగుడ్లు తెస్తాను, కోడిగుడ్లు తీసుకురాపో ఫస్ట్ అవి. గట్లనకు కానీ 200 కోడిగుడ్లకు అవి తీసుకొని పోతా. 200 అంటాను మళ్ళా. ఆ దుకాణం పోయి నేను అడిగి రావాలా? అడిగిరా దుకాణంలో అడిగిరా. అబద్ధం ఏమున్నది? నేను నీకు అబద్ధం చెప్తానా? ఈ కూరగాయలు కూడా నువ్వు 5 నిమిషాలు అత్తనే అండుతా నేను. 5 నిమిషాలు ఎక్కడిది? 3 నిమిషాలలో పట్టుకొస్తా నేను. కోడిగుడ్లేనే 2 దండి అవి. నువ్వు వచ్చేదానికి అండనే అండపో. సరే డబ్బులే ఉన్నాయి కదా పైసలు అయితే? పప్పు డబ్బాలు ఉన్నాయి. సరే 200 తీసుకుపోతా. రావాలి మంచిది. రావాలి నేను పోయి కోడిగుడ్లు తీసుకొస్తానే. నువ్వు ఇంట్లో ఏమన్నా పని ఉంటే చూసుకో. తొందరనే వస్తా. తొందరరా. సరే సరే. మళ్ళా వాళ్ళతో తాడని తినడానికి పోయావు, కొంచెం జల్లిరా. ఫోన్ రావాలి. కోడిగుడ్లు తెస్తా. తొందరనే వస్తా. నువ్వు పని చూసుకో ఇంట్లో. తొందరరా మరి. సరే. తీసుకురండి వద్దామావు. అగో 200 తీసుకుపోతాను, 500 తీసుకువెండి. ఈ దోస్తులు అని చెప్పి అప్పటికే నేను నమ్మి పంపిస్తూనే ఉంటా. ఆయన నచ్చినంగానే అండుతా. ఆయన ఎప్పుడు వస్తారో చూడు. ఆయన సంగతి చెప్తా. ఆయన ఇప్పుడు తాగి రాని దోస్తులని. ఈ కోడిగుడ్లు కానీ పోయిన మనిషి ఇంకా అత్తలేడు కదా. బట్టలన్నా ఎండెత్తిగా. రావాలి రావాలి రావాలి. ఏంది నీ కళ్ళు కనబడతలేవా? కోడిగుడ్లు తెద్దామనే వేయండి షాప్ కాడికి. షాప్ కాడ పైసలు ఇచ్చే వరకే ఇలా సోమవారం కూడా మీరు కోడిగుడ్లు తింటారా అని ఆ శాపం అన్నది. మనం సోమవారం కూడా కోడిగుడ్లు తింటామని ఆ శాపం ఎందుకు వద్దంటది? మీరు కోడిగుడ్లు తెద్దామని వేయండి. తెద్దామని పైసలు ఇచ్చే వరకే సోమవారం రోజు మీరు కోడిగుడ్లు తింటారా అన్న వాళ్ళే నేను తెలియదు. మనం సోమవారం రోజు కోడిగుడ్లు తింటామని అందుకనే తెలియదు. నిన్ను ఎక్కడికి పంపించిన? దుకాణం పోయినావు అసలు నువ్వు? 200 రూపాయలు దుకాణం పోతానని పోయినావు. తాగి తినొచ్చినావు నువ్వు. ఆ దోసగాలం పట్టుకపోయి అప్పటికి చెప్పినా నేను వాళ్ళ అత్తే అద్దు అని చెప్పి. చెప్పిందేమో ఒక మాట, చేసిందేమో ఒక మాట. నువ్వు వస్తావని చెప్పేసి నేను కూరగాయలు కట్ చేసి అక్కడ పెట్టి కూర కూడా అండలేదు. అండుకుంటామే అదే టమాటా పచ్చిమిరపకాయల కూర అన్నం తిని అనుకుంటా. నేను పోతున్నా, నేను పోయి అనుకుంటా. దోస్తులు అని చెప్పేసి సర్వం నాశనం అవుతాడు, నన్ను నాశనం చేస్తాడు ఈ నల్ల మొక్కపోడు. నేను ఉండనే ఇక నేను మా అవ్వగారి ఇంటికి పోతా. ఇక వండవా నువ్వు? ఇక నువ్వు వండట్లేనే దోస్తులను పిలిపించుకొని మంచిగా కూర అన్నం వండుకొని తినిగా. ఈ కూర అండ ఏమండ ఇక నేను నువ్వే వండుకో, నువ్వే ఏమని వేసుకో. నేను ఉండనే నేను వెళ్ళిపోతా చూడిగా. ఓయిలే లే 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 అంటే తాగింది ఇంకా దిగలేదా? లేమంటే వినబడుతుందా నీకు? అప్పటి నుంచి వెళ్తానే నేను మా అవ్వగారింటికి వెళ్ళిపోతా. నువ్వు తింటాను, మంచిగా తాగుతాను, ఊరి మీద పడతాను, మీ దోస్తులతో నువ్వు వేస్తాను. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నేను ఉండనే ఉండా. ఎందుకు నాటలేదు? అయ్యలా నాటున్నది. నాటు అయిపోయిన తర్వాత
నాటు అయిపోయిన తర్వాత ఓడి ఇలా నాటు ఉన్నది ఆ కైకిలోళ్ళకి చెప్పినా కైకిలోళ్ళు వస్తారు కైకిలోళ్ళని తీసుకొచ్చి నాటు అయిపోయాలాడ. నాకు అదంతా తెలియదు. నేను ఉండనే ఉండ, మా ఇంటికి వెళ్ళిపోతా. నేను మా అవ్వగారింటికి పోతా. నాకు అదంతా తెలియదు. మా అమ్మకి ఫోన్ చేసిన, నేను రమ్మన్నది. మా అమ్మ రమ్మన్నది, నేను వెళ్ళిపోతా మా ఇంటికి. నువ్వు తాగుడేందో ఈ తిరుగుడేందో. మీ అమ్మ ఫోన్ చేసినందే సరే పోతే పోదు కానీ నాటు అయిపోయిన తర్వాత నేనే వడగొట్టా. ఇలా నాటు ఉన్నది కైకిలోళ్ళకి చెప్పిన నాటు అయిపోయిన తర్వాత నేనే వడగొట్టది. నేను ఇప్పుడు రాను. నువ్వు పండుగ అయిపోయిన తర్వాత నేను అత్త. అది కూడా మీ ఓళ్ళని తీసుకొస్తేనే మీ ఓళ్ళు వచ్చి మాట్లాడాలి. వాళ్ళు వచ్చి మాట్లాడితే నేను అత్త. మాట్లాడతారు కానీ ఇలా నాటు ఉన్నది నాటు అయిపోయిన తర్వాత పోదుతాయి. నాటు ఇడిచిపెట్టి పోతావా? నాటు అయిపోయిన తర్వాత నేనే వడగొట్టది. తాగుడేందో ఈ తినుడేందో నాకైతే ఏం తెలుస్తలేదు అసలు. సరే ఇలా నాటు అయితే కానీ నాటు అయిపోయిన తర్వాత పోదుతాయి. నాటు కానీ ఇలా నేను పోతా. మా అమ్మకి ఫోన్ చేసిన, నేను పోతా. మీ అమ్మ ఫోన్ చేసారు కాదు కైకిలోళ్ళకి చెప్పిన ఆ నాటు అంత అంగడి అవుతుంది. ఇలా నాటు అయిపోయిన తర్వాత నేనే వడగొడతా అని చెప్తాను. నీ తాగకుండా ఉంటా అంటేనే మరి ఉంటా. నాటు అయిపోయేదాకా ఒక చుక్క మందు కూడా తాగలేదు. నాటు అయిపోయిన తర్వాత నేనే మీ ఇంటికాడ పడగొట్టేస్తా. అర్థమైందా? నేను ఎట్లా నమ్మాలి? నిన్ననే 200 తీసుకుంటా అని చెప్పేసి 500 తీసుకొని కోడిగుడ్లకని వేయొచ్చి తాగొచ్చినావు. నేను ఎట్లా నమ్మి ఉండాలి? నేను సరే నేను తాగొచ్చిన కరెక్టే. ఆ పైసలు కూడా 200 కూడా వేరే వాళ్ళకి ఒకరికి నార్వేకి తందుకు పైసలు ఇచ్చిన నేను. నీకు తెలుసా? నేను ఉండనే అసలు. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు కోడిగుడ్లకు అని చెప్పేసి తాగి ఊక్కుంటావా? నేనేమో కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకుంటా. నేను ఉండి ఇక్కడ నేను వెళ్ళిపోతా మా ఇంటికి. మా అవ్వర ఫోన్ చేసింది అక్కడ ఎట్లయినా. సరే పోతే పోదు కానీ వాళ్ళ నాటు అయిపోతుంది. నాటు అయిపోయిన తర్వాత నేనే వడగొట్టేస్తా. కైకిల్లోళ్ళకు పైసలు ఇచ్చిన ఆల్రెడీ. నేను నమ్మను. నేను చుక్క మందు కూడా తాగా అని చెప్తాను కదా. నాటు అయ్యేదాకా నేను చుక్క మందు కూడా ముట్టుకోను. నన్ను నమ్ము. ఈ ఒక్కసారి చూడు. అర్థమైందా? ఒక్క పూట ఓపిక పట్టును. నేను అట్లా ఇట్లా నాటు అయిపించుకుని వస్తా. ఒక్క పూట ఓపిక పట్టు. నువ్వు 4 వరకు నాటు అయిపోతుంది. అటు పోయి వస్తా. నేను నాటు అయిపించుకొని వస్తా. నువ్వు ఏమచ్చుడో ఏందో ఏ చూస్తాపా. చూడు ఒక్క పూట ఓపిక పట్టును. ఏమచ్చుడో ఏందో ఎప్పుడు చూసినా ఇవే మాటలు. ఇదేం పోతా అంటాను. ఇది పోయేది పోక నన్ను ఎందుకు లేపుతుంది? మా అమ్మ ఫోన్ చేసింది, నన్ను రమ్మంటాంది. సరే రమ్మంటే పోవాలి. పోయి నన్ను లేపుడు ఎందుకు? సందీప్ ఎటు పోతానవరా? నీ అట్లా నువ్వే గురుకు పోతాను. ఎటో నాటేసేది ఉన్నాయి. ఇవాళ నాటేపియాలి. ఇదేనా నీ పొలం? ఇదే పొలం. నార్వీకి పియాలి, నాటేపియాలి. ఇవాళ కదా కైకిలోళ్ళు వస్తా అన్నారు. వాళ్ళ జాడకు పోయి వాళ్ళు ఇటే పొలం కాడికి వద్దామని అటు పోతాను. పోయి పిద్దాం. ఇటు నార్వీకుదాం. వచ్చినాక మళ్ళీ కైకిలో ఇద్దాం. నువ్వు ఎక్కువ నాకు ఊరగల్ల పని ఉన్నది. ఇంటికాడ పెళ్ళానికి వెళ్తే వెళ్ళి అవుతుంది. ఊరగల వెళ్ళి అవుతుంది. మళ్ళీ నీతో వస్తుందంటే ఇంకా వెళ్ళి అవుతుంది. నాకే తిట్టబడితే నువ్వు ఎక్కువ నాటే ఎత్తావా? మరి నేను నాటేస్తా. నాటేసు కాదు నారే ఎత్తావా? మనం పోయేద్దాం. చేరొక్క నైట్ వేద్దాం. నేనే కొంటా. నారు వీకుదాం, వేద్దాం. మళ్ళీ వీకుమంటే కూడా మళ్ళీ వీకుతా. మరి ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా నీ మీద ఒట్టిన అత్త దోస్తానంటే గిట్టు తాగేకాడ కాదురా. దెంగల పడేకాడ దెబ్బల పడేకాడ నాటేసి ఎక్కడ కూడా దోస్తానే. సరే మరి 5 నిమిషాలు 5 నిమిషాలు అట్లా పోయిద్దాం కూర్చో. సరే మరి నా పెళ్ళానికి గిట్ట నీతో నచ్చిందని తెలిసింది అనుకో, నీకు నన్ను తిట్టే వాళ్ళకు ఉండే. ఇంటికాడ పోయి కలిసిపోదామా? చెప్పదు ఇక నా ఆయనతో నీకు నాకు సోపతే ఉండదు మొత్తమే. పోనీరా మందు తాగుతుంది మరి నైట్ అన్న అక్కడ కూడరా బాగా భయపడబడి పెళ్ళానికి నీకు ఒక్కరికి ఉన్నారా? పెళ్ళ నాకు లేరా? నీకు కూడా ఉన్నారు కానీ నీ పిల్ల మీరు నా పిల్ల మీరు అయ్యా. ఏది నీ పొలం వేసి మొత్తం అదే పారా. అది వీకే పారదే కలపా. ఇప్పుడు ఆ 5 కిలోలు రాకముందు మన ఇద్దరు నారే వీకి పారేయాలపా. నారు వీకి వేద్దాం. ఏద్దాంపా. ఫస్ట్ అయితే వీకుదాంపా. ఉన్నాడు మెల్లగా ఉడ్రపంటి మెల్లగా. నీకు మెల్లగా నేను జోలుగా పడుతుంది కదా. ముంగడన్నాడు. రారా అయ్యా రారా. రిల్ అవుతుంది ఇంటికాడ. దా రారా పట్టాగురు ఆగురా లేపు. ఎవడన్నా చూడలేదు కదరా. లేరా దానం నీకో దానం నీ అమ్మా దాన్ని పిచ్చుకోపో నాటు. ఒకటి 990 కాదురా. కోటరు ఎత్తి ఒడ్డు కింద పడుతుంది. మనం 90 చేద్దాం. నేను ఆరద్దురా అదుదా చెప్పది అటువా
నాకు గోషో దిక్కైంది నేను దిక్కైనా కదరా చూడారా గోషి ఊకే ఊసిపోవచ్చే నారు వీకుదామంటే ఇగో ఇదంతా మనదే నారు ఇగో దిగు గిట్టు కాడకి ఇగో ఇదంతా మనదే నారు ఇగో గీంచెల్లి వచ్చి ఇదంతా వీకుదాం ఇదంతా వీకుడే 2 కోటలు తెప్పిస్తా అద్దురా మళ్ళీ ఇది అయిపోయిన వాళ్ళు 2 తెప్పిస్తా ఏ రారా ఇదంతా వీకాలి ఇదంతా వీకుడే పీకురా పీకు అది అంత పీకుడా పీకు పీకురా పీకు మొత్తం పీకుదాం 2 కోటలు మర్చిపోద్దు అది 2 కాదు 3 తెప్పిస్తే పీకురా మన ఇద్దరికి ఆడద్దు బయట అయితే పీకురా ఇవ్వరదాకా బాగా 2-3 కోటలు కానీ పీకు పీకు ఎవడద్దు మన ఇద్దరు నాకు మరి నేను 3 కోటలు కలవరతనే తాగుతా గుంజు తస్తుంది కాదురేమో మీద గీతుడు గుంజు తస్తుంది గుంజు తాగుడు అయితే తాగుతావురా పుట్టాడు గుంజురా చూస్తాను ఇంకో ఇక నీ పిల్లలు నాటేసుకోమని వేసుకుంటుంది కానీ ఇటు వెనుక ఖరాబ్ చేయకున్నారు నాటేపిత్తా అని చెప్పి ఇప్పుడేమో ఇదా మీ భాగవతం మీ సంగతే చెప్పి పోతా ఇయ్యాల మీరు వేసే పనులు ఏందో ఏమో అసలు అరే అగో నీ పిల్ల వస్తాంద్రు చెప్పదాపైన వీకి పోదా పీకు ఏం చేస్తాను ఇక్కడ ఏం చెప్తాను నారు వీక్తానా అబ్బా ఇది నారా నారు కాకుండా ఇది ఏంటి ఇది అంత వీకింది కాదే ఇది నారు కాకుండా ఏంటిదే ఇది అది అంత నారే అదా నారు అది కాదు నల్లపుక పొడ అదిరా నారు ఇది నారారా ఇది గడ్డిరా ఇది గడ్డిరా నేను పోతాను రా ఇక నేను పోతానా మా అమ్మగారింటికి పోతాను ఇక నువ్వే ఉండు ఇక నువ్వే చేసుకో అన్ని నేను పోతాను రా మా ఇంటికి పోతాను నేను ఇక ఓకే ఓకే ఎవలే నీ అబ్బాయి ఇది పోతా పోతా అని తప్ప పోలేదు లేదు నువ్వు ఎప్పుడు పోదావని నేను చూడబడితే నీ ఎవరి అక్కలే వస్తలేదు దరిద్రం తాగుడు అని చెప్పి ఎప్పుడు ఈ తాగుడు ఏవట్టి కొంప నాశనం చేస్తాడు నేను ఉండే ఇక ఇక్కడ తాగని ఏమన్నా వేసుకొని తాగి కొంప నాశనం చేస్తాడు ఈ కొంప మొత్తం ఏదో అయ్యేటట్టుంది నేను ఉండే అస్సలు ఇక్కడ ఉండ ఎవరిని తీసుకొస్తాడో తీసుకురాని ఎంత లొల్లైనా కానీ నేను మా అవ్వగారింటికి పోతా ఏమైనా వేసుకొని ఏమైనా తిని తాగని ఇక మంచిగా ఉండని ఆయననే నేను మా ఇంటికి వెళ్ళిపోతే ఇక